ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 175 స్థానాలకు గాను 164 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇంతవేళలోనూ టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో ఓడిపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడ పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులను పిలిపించుకొని మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. అయినప్పటికీ పార్టీకి కంచుకోట లాంటి స్థానంలో ఓటమి పాలవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా టీడీపీ కంచుకోట లాంటి కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో ఓటమిపై ఆయన సీరియస్గా రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. పైగా తనతో పాటు పవన్, లోకేష్లు సైతం ప్రచారం చేసినా కూడా ఓటమి చెందడం ఏంటి అని చంద్రబాబు ప్రశ్నించారు. తాజాగా సచివాలయంలో తనను కలిసిన రాజంపేటలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సగవాసి బాలసుబ్రహ్మణ్యం ఓటమికి గల కారణాలపై నివేదిక సమర్పించారు. ఈ సమయంలోనే రాజంపేటలో ఓడిపోవడం ఏమిటంటూ బాబు కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోపక్క 2 రోజుల క్రితం తంబలపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డి కూడా చంద్రబాబుని కలిశారు. ఆ నియోజకవర్గంలో ఓటమి పైన చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని అంటున్నారు. ఇందులో భాగంగా గెలిచే స్థానాన్ని పోగొట్టారు అంటూ బాబు మండిపడ్డారని సమాచారం. పలు సూచనలు చేసినా వాటిని పరిగణలోకి తీసుకొని ముందడుగు వేయాల్సిందని బాబు అన్నట్లు చెబుతున్నారు. అయితే తనను ఓడిస్తే నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు తమకు వస్తాయి అనే ప్రయత్నాల్లో భాగంగా తన గెలుపు అవకాశాలను కొందరు గండి కొట్టారని చంద్రబాబుకు జయచంద్రారెడ్డి వివరించారు. అయితే ఆ విషయాలన్నీ తనకు తెలుసని, ఇకపై అయినా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని బాబు సున్నితంగా సూచించారు. ఏది ఏమైనా టీడీపీకి గత 20 ఏళ్లలో గెలవని నియోజకవర్గాల్లో కూడా గెలిచిన వేళ పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో ఓడిపోవడంపై చంద్రబాబు మాత్రం తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.